the 7 murders, 7 days. ఏదో మెసేజ్ వచ్చింది. అఫీషియల్గా 7 మర్డర్స్, కానీ అన్అఫీషియల్గా ఇంకా ఉన్నాయి. అయితే నేను ఏమి చెయ్యాలి? అయితే ఒక హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటి? ఒక మర్డర్లో హెల్ప్ చేయాలి. మర్డర్లో హెల్ప్ చేస్తే నీకు 50 lakhs. అవును, నువ్వు చేస్తా. 1 crore? No. No. Only 10 crores. 10 crores? చేస్తావా? లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నిజంగానే చంపేస్తాడా? సరే, చేస్తా. నువ్వు ఓకే, సిద్ధంగా ఉండు. ఏ ప్లేస్కి రావాలి? ఆ ప్లేస్ నీ ఫ్లాట్. నా ఫ్లాటా? వాయిస్ ఏమిటో వినపడుతుందా? ఆ వాయిస్ ఏమిటి? అది వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ది చనిపోయిన వాయిస్. అరే నిజం చెప్పు. నిజంగానే? రే అభి చచ్చిపోయాడురా. అరే నువ్వు నా ఫ్రెండ్స్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నా? నిన్ను ఇప్పుడు చంపేస్తాను. బ్రేకింగ్ న్యూస్, కొత్త మర్డర్ చేసిన అరవింద్ సస్పెక్ట్ అభి అన్న వ్యక్తి అవ్వచ్చు. రే ఏమిటి చెప్పు. నిన్ను పోలీస్కి అప్పచెప్తా, జైల్లో పెట్టిస్తా. ఎప్పటి నుంచో నన్ను పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా? అబ్బా నీ వెనకాల చూడు. ఫ్రెండ్స్ చెప్తున్నారు పెద్ద. దవ్వాళ్ళు హాయిగా ఎలాగున్నా? బాగానే ఉన్నాను. అవును, నీకు తెలుసు నీకు అరవింద్ ఎవరో? తెలుసు, న్యూస్ లో వచ్చింది కదా. ఎప్పుడేదో వచ్చింది న్యూస్. ఆడ బతికి ఉన్నాడంట, ఇంకా ఇప్పటికి మర్డర్ చేస్తున్నాడంట. ఏదో ఫేక్ న్యూస్. మెసేజ్ వచ్చిందా?
రే ఎలాగుంది రే, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? ఎవడు రాడు ఎవడు రా బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. అవును. అరే నేను నన్ను చంపేశాను కదా. నిజంగా నేను చంపేశావా? రే అరవింద్, నేను చంపేసి అరవిందా, ప్లీజ్ నన్ను వదిలే. అసలు బతికే ఉన్నావా? అరవిందా, నన్ను వదిలే ప్లీజ్. నీ లాస్ట్ విషయం ఏంటి? నేను అడిగేసిన దానికి అంత తెలీదు. నిన్ను చంపడానికి వస్తే అరే నన్ను వదిలేరా, నీకు దండం పెడతా. సరైన అరవింద ఎవడు? అయితే నువ్వెవరు? దేవరాజు నుంచి ఆయన తెలిసిందా? అతను సిగరెట్ కిల్లర్ అతను అనుస్కరేట్స్ ఈనాడు ప్రతి వీక్ మిషన్ ఇస్తారు. ఎవ్రీ వీక్ మిషన్ మీకు అనిపిస్తుంటారు ఒక రాత్రి అన్ని అన్ని చేశాడు. తెలియదు. అతను చాలా పుర్వాలుగా ఉంటాడు. వెరీ కామన్ ఫర్ రెస్పెక్టింగ్. ఒకసారి నేను కలవచ్చు. ఎందుకు నువ్వు నా అడ్రస్ నేను కలుస్తాను. లేదు, నీ అడ్రస్ నాకు నేను కలుస్తా. సత్యత మరి కోసం ఎదురువాడు బ్లాక్ చేస్తాడేంటి? హలో, ఎవరు నువ్వు? సిద్ధయ్య మాట్లాడేది. నీ పేరేంటి? తేజ్. అదో నువ్వు ఆల్మోస్ట్ ఆ సిద్ధార్థ్ని చంపేసావుగా. ఇవన్నీ తర్వాత చెప్తాను నీకు. కానీ నేను ఒక పని మీద నీకు ఫోన్ చేశాను. ఏంటా పని? సిద్ధార్థ్ని చంపేయాలి. వాట్? పని చేసి 50 crores ఇస్తాను. అని నీకు 1 hour టైం ఇస్తాను. ఆలోచించుకుని చెప్పు. వీడికి కాల్ చేయాలి. హలో. హలో, నేనే అలెక్స్ని. ఒప్పుకున్నావా? ఎస్, ఒప్పుకున్నా. గుడ్. అయితే మరి రేపు నేను పంపించిన లొకేషన్ వచ్చి నేను డబ్బులు తీసుకెళ్ళి. ఓకే.
తేజండి ఇక్కడ లేడు. హలో హలో, నువ్వు లొకేషన్ వచ్చావా? వచ్చాను. నువ్వు అక్కడ నేను ఊళ్ళో నేను కనుక్కు బ్యాగ్ కనిపిస్తుంది కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, అక్కడ నేను మనీ ఉంటుంది. తీసుకొని ఏదో ఫోన్ వస్తుంది. ఏంటి? చంపడం ప్లాన్ చేస్తున్నాడు. తేజన్ నన్ను చంపడం ప్లాన్ చేస్తున్నాడా? అవును, నువ్వు తెచ్చిన ఆ బ్యాగ్ లో కూడా అసలు డబ్బులు కొల్లేవు. ఫ్రాంక్ ఫ్రాంక్ ఏంటిది? ఈ కత్తితో సిద్ధాన్ని చంపేశాను. అండ్ 1 వీక్ తర్వాత నేను జైలుకి వెళ్ళాను. సిద్ధాన్ని చంపేసిన తర్వాత ఈ కత్తిని వాష్ చేసి బ్యాగ్లో పెట్టేశాను. సో దీస్ ఆర్ మై లాస్ట్ వర్డ్స్. నాకు కొన్ని ఎవిడెన్స్ ఓకే. హలో, మోసం చేశారు కదా, అవును. నీకు ఎమర్జెన్సీ వాచింగ్ యూ అసలు అంతే అని ప్రూఫ్ కూడా చెప్పాలి. ఏంటప్పుడు? ప్రూఫ్ ఏంటంటే తీసిన డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు, లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు డబ్బులు తీసుకుని ఎప్పుడైతే నువ్వు ఊరికి వచ్చావో ఎవడో ఒక రెండు ఫోన్ చేసి డబ్బులు ఏమని చెప్పేసి నువ్వు నిజంగా నమ్మి అక్కడికి వెళ్ళి డబ్బులు బ్యాగ్ చేసినప్పుడు నిజంగా డబ్బులు లేవు. అదంతా నీకు ఎలా తెలుసు? చెప్పాం కదా, వాచింగ్ యూ. నిన్న సిద్ధాంత్ చంపమని ఎవరో ఇన్వాల్వ్ చేశారు కదా, అంటే ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ కదా. అయితే నాకు జస్ట్ 1 గ్రామ్ పంపించు, లేకపోతే నేను ఇంకేంటి సీక్రెట్ ఆపరేషన్ గురించి లీక్ చేస్తాను. పంపిస్తావా? ఓన్లీ 2 crores 3.5. ఒకసారి నీ కబోర్డ్లో బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది, అది ఎంత సార్ చూడు. లైన్లో అవును, ఇది నీ పోస్ట్ మార్టం రిపోర్టే, కానీ ఇట్స్ ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్, కానీ ఎవ్రీ డీటెయిల్ ఇస్ సేమ్. సిద్ధాంత్, తెలుసా? తెలుసా? తెలీదు. దేవా తెలుసా? అది గురించి నీకు తెలుసు. వాడు ఫోన్ నంబర్ ఇస్తే నీ ఫోన్ నంబర్
ఆమె ఎంత పాప ఉందంటే చెప్పండి పాప ఉంది. అందుకని నువ్వు చూసావు తేజ్ నంబర్ నా నంబర్ కూడా ఒకేలా ఉంటుంది. అందుకని తేజ్ నంబర్ నుండి నేను నిన్ను బాయ్ చేసి ఇంటి అమ్మ నాకు బాగుంది చేసి ఇంకా నేను రాస్తావు అనుకున్నా బాగానే వచ్చు. మరి ఇంకోటి ఇప్పుడు నేను 600 అయితే నీకు చంపేవాడిని. అలెక్స్ అరవింద అన్నా 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 ఫ్రాంక్ వాయిస్ లో ఉంది. నేను తేజ్ అని కంప్లైంట్ ఇచ్చాడంట నీ ఆ పోలీస్ కంప్లైంట్ పోలీసులు వచ్చారంట. In the 7 murders, 7 days. ఏదో మెసేజ్ వచ్చింది.